దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యేసు నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, అతి శ్రేష్టమైన అంశమును పరిశుద్ధాత్మ ద్వారా మీకు చెప్పడానికి ప్రభు కృప చూపారు. ఆయనకి మహిమ కలుగును గాక. అదేంటి అంటే, ప్రపంచ దేశాలలో అధికారపూర్వకంగా 195 దేశాలు అధికారపూర్వకంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి అధికారపూర్వకంగా అంటే 7400 భాషలు అధికారపూర్వకంగా మనుషులు మాట్లాడుతున్నారు. ఈ 7400 భాషలలో 4460 భాషలలో ఈ బైబిల్ అనువదించబడింది. 4460 భాషలలోనికి ఈ బైబిల్ అనువదించబడింది. ఈ బైబిల్ అనువదించబడిన తర్వాత మనకు తెలుగులో వ్రాయబడిన ఈ యొక్క గ్రంథాన్ని ఒకసారి మొదటి పేజీలలో మనం చూచినప్పుడు పాత నిబంధన ఆదిమ హీబ్రూ నుండి, ఎబ్రీ భాష నుండి అనువదించబడింది. కొత్త నిబంధన ఆదిమ గ్రీక్ భాష నుండి తెలుగులోనికి అనువదించబడింది. అయితే నేను మీకు చెప్పదలిచిన విషయం ఏమిటంటే, చాలామంది క్రైస్తవులలో 2 వర్గాలుగా తయారయ్యారు. ఒకటి హల్లెలూయా అనే గుంపు, రెండవ గుంపు హల్లెలూయా అనకూడదు. ఇప్పుడు నేను అనేవారి పక్షంగా ఉన్నానా, హల్లెలూయా అనే వారి పక్షంగా ఉన్నానా, హల్లెలూయా అనకూడదనే పక్షంగా ఉన్నానా? మీకు ఇప్పుడు సందిగ్ధం వచ్చి ఉండొచ్చు. ఎట్టకేలకు నేను కూడా ఏదో గుంపులోకి వెళ్ళాలి కదా. కానీ నేను ఏదో మత శాఖకు చెందిన వాడిని కాదు, ఏదో గుంపుకు చెందిన వాడిని కాదు. నేను హల్లెలూయా అంటే ఆ గుంపుకు చెందిన వారు, హల్లెలూయా అనకపోతే వారు ఇక కుల భేదాలు వచ్చినట్టు హల్లెలూయా అనే గుంపు ఒక గుంపు, హల్లెలూయా అనకూడదనే గుంపు ఒక గుంపు. నేను సత్యమందు స్వతంత్రుడుగా జీవిస్తున్నాను. నేను క్షుణ్ణంగా సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర ఒక విద్యార్థిని. ఆయన నాకు నేర్పిన సత్యాలు రోజుకొక వీడియో, ఆ వీడియోలో ప్రభు నాకు నేర్పిన సత్యాలు మీకు తెలియచేస్తున్నాను. ఏదో శాఖకు నన్ను కట్టకండి. బైబిల్ ఏం చెప్తుంది క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. బైబిల్ చదివేది ఒక ఎత్తు అయితే, బైబిల్ అవగాహన చేసుకోవడం మరొక ఎత్తు. సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని వివరణలోకి తీసుకోవాలి.
మనం సరిగా అర్థం చేసుకోక ఆ వాక్యాన్ని జీర్ణించుకోక వక్ర భాష్యం మనం పలకకూడదు. జీతాలకు హల్లెలూయా అని అంటే ఆ డబ్బుల కోసం హల్లెలూయా అనడం, డబ్బుల కోసం హల్లెలూయా అనకూడదంటే ఇక బంద్ చేయడం, హల్లెలూయా అనకూడదు. ఇలా కాదు. సత్యమందు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు మనలను సత్యమందు స్వతంత్రులుగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. డబ్బుల కోసం అమ్ముడు పోకూడదు. జీతాల కోసము, సంస్థల కోసము, శాఖల కోసము అభిమానిగా వాటి కొరకు పని చేయకూడదు. మనం ప్రభు చెప్పాడు, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. మా పెద్దయ్య గారు హల్లెలూయా అంటే ఊరుకోడండి. ఆయన ఎవరండి? కాబట్టి జీతభత్యాల కొరకు, పదవి వ్యామోహాల కొరకు సత్యాలను మడిచిపెట్టకండి. సత్యాన్ని సత్యంగా మన జీవితంలో పలకకూడదంటే పలకకూడదు, పలకాలి అంటే పలకాలి. ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయంలో 15 నుండి 26 వాక్యాలలో 11 సార్లు ఆమెన్ అనవలెను అని ఉంది. ఆమెన్ అనవలెను అని ఉంది. ఈరోజు అలాగే హల్లెలూయా అనవలెను ఉంటే మేము అంటామండి అంటారా? రండి దాని యొక్క మూలాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. అటు తర్వాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము. ఏమి స్వరం అది? జనుల శబ్దం వంటి స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, అపోస్తుడైన యోహాను గారు దేవుని చేత ఈ దర్శనాలను చూస్తూ వింటూ ఈ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆయన ఏమి విన్నాడంటే బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు చెప్పగా విన్నాడు. ఏంటి ఆ శబ్దం? ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ప్రభువును స్తుతించుడి. అది మనుషుల శబ్దం వంటి స్వరం. ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అనే మాట దగ్గర పుట్టినట్లో 2 అనే సంఖ్య ఉంటుంది. అది హల్లెలూయా. హీబ్రూ భాషలో హల్లెలూయా అంటారు, గ్రీక్లో హల్లెలూయా అంటారు. ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా లేకపోతే హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి ఎవరికి చెప్తున్నారు? ప్రభువును స్తుతించుడి అంటే ఇతరులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏం జరగాలి? ఆ మాట విని అక్కడ ఉన్న మిగతా వారు కూడా ప్రభువును ఆరాధించాలి, స్తుతించాలి.
గణపరచాలి. తర్వాత వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు అంటే మొదటిసారి మనుషుల స్వరం వంటి స్వరముతో ప్రభువును స్తుతించుట చెప్పగా వింటిని. ఎవరైతే మనుషుల శబ్దం వంటి గొప్ప స్వరము అన్నారో రెండవసారి కూడా ఆ మనుషుల స్వరంతో ప్రభువును స్తుతించుడి అనిరి. ఇక్కడ స్తుతించుడి అనే పదాలు కనబడుతున్నాయి. రెండవసారి కూడా మహావేశ్య అనబడిన బబులోనుకు దేవుడు తీర్పు తీర్చిన విషయం. దానిని బట్టి స్తుతించండి. స్తుతించండి రెండు పర్యాయాలు మనుషుల స్వరాలు, ఆ శబ్దం, ఆ స్వరం వినబడింది. రెండు పర్యాయాలు ప్రభువును స్తుతించుడి అని ఉంది. స్తుతించుడి అని చెప్పగానే సభికులు లేకపోతే మిగిలిన వారు ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. అక్కడ అవేవి మనకు కనబడటలేదు. సరే, తర్వాత విషయం కూడా చదువుతున్నాను. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మూడవ పర్యాయం 24 పెద్దలు 4 జీవులు వారు సాగిలపడి ప్రభువును స్తుతించుడి అని వారు కూడా అదే చెప్తున్నారు. మొదటి 2 పర్యాయాలు జనముల స్వరాలు ప్రభువును స్తుతించుడి అని వినబడింది. మూడవ పర్యాయం 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని మూడవ పర్యాయం కూడా ప్రభువును స్తుతించుడి అని ఉంది. అక్కడ ప్రభువును స్తుతించుడి అన్న మాటలు వినపడుతున్నాయి. కానీ ఆ మాటకి అక్కడ స్తుతించేవారు, ఆరాధించేవారు అక్కడ కనబడడం లేదు. స్తుతించుడి అంటున్నారు. 3 పర్యాయాలు అయిపోయింది. 4వ పర్యాయం నేను 5-4 వాక్యాలు చదువుతున్నాను. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అను చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం వద్ద నుండి వచ్చాను. ప్రభువారి యొక్క దేవదేవుని యొక్క సింహాసనం నుండి ఆయనను స్తుతించమని మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం వద్ద నుండి వచ్చాను. అది 4వ పర్యాయం. స్తుతించుడి అని మనం 4 పర్యాయాలు మనం
మనం చూసాం. అవును, మేము స్తుతిస్తున్నామని అక్కడ స్తుతించినట్టు మనకు ఆ పరలోకంలో ఆ నమూనా మనకు కనబడడం లేదు. 5వది 6-7 వాక్యాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. 5వ పర్యాయం గొప్ప జన సమూహపు శబ్దం, ప్రజావాహిని, గొప్ప జనముల స్వరముతో, జలముల ప్రవాహంలాగా ఆ శబ్దముతో ప్రభువును స్తుతించుడి అని వారు అంటున్నారు. 5 పర్యాయాలు పరలోకంలో ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని 5 పర్యాయాలు. మనం స్తుతించుడి అన్నగానే అక్కడ స్తుతి చెల్లించవలసిన ఆ జవాబు అక్కడ మనకు కనబడాల. ప్రభువును స్తుతించుడి అనే మాటకు మూల భాషలో హల్లెలూయా అని మనం చూసాం. అక్కడ ప్రభువును స్తుతించిన సభికులు అక్కడ లేరు. స్తుతించుడి అన్నవారు ఉన్నారు. స్తుతించుడి అన్నవారు ఉన్నారు, కానీ స్తుతించిన సభికులు సభ అక్కడ లేదు. అంటే దీని అర్థాన్ని మీకు చెప్తున్నాను. ప్రభువును స్తుతించుడి అంటే అదొక సింబాలిక్. అది ఏంటి అంటే మీకు వివరణ ఇస్తాను ప్రియులారా. దీని హెబ్రీ భాషలో హెల్లెల్ అంటే హల్లెలూయా అనేది 2 మాటల కలయిక. హల్లెల్ ప్లస్ యాహ్. హల్లెల్ ప్లస్ యాహ్. హల్లెల్ అంటే ప్రైజింగ్, స్తుతించుడి, కొనియాడుడి, ప్రశంసించుడి. హల్లెల్ అంటే. యాహ్ అంటే ఎవరిని ప్రశంసించాలి, ఎవరిని పొగడాలి, ఎవరిని కొనియాడాలి? సర్వాధికారి అయిన దేవుణ్ణి. మనం చూసాం కదా చివరిలో, సర్వాధికారి అయిన దేవుణ్ణి. ఈ హల్లెలూయా అంటే సింబాలిక్. స్తుతికి, స్తుతించుడి అనే దానికి హల్లెలూయా. ఇప్పుడు నేను స్తుతించుడి అని నేను చెప్పినప్పుడు సభ అంతా కూడా దేవుడు చేసిన మేళను బట్టి వాళ్ళు కొనియాడాలి, ప్రభువును ప్రశంసించాలి, ప్రభువును స్తుతించాలి. కానీ ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5 పర్యాయాలు ఎవరెవరు ప్రభువును స్తుతించుడి అన్న మాటలే ఉన్నాయి, కానీ స్తుతించుడి అనగానే అక్కడ స్తుతించిన సభ అక్కడ లేదు. అయితే దీని భావం మనకు ఏమని తెలియజేస్తుందంటే, ప్రైజింగ్ వర్డ్ హల్లెలూయా.
మనము స్తుతించేటప్పుడు ఈ పదాన్ని మనం పలకవచ్చు. స్తుతించేటప్పుడు హల్లెలూయా అని పలకవచ్చు. సింబాలిక్ వర్డ్. ఇది స్తుతికి సూచన, స్తుతించడానికి మాత్రమే వాడబడింది హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా అనేవారు వారు హల్లెలూయా అంటే వాళ్ళరో, మేము హల్లెలూయా అనడం అంటే ఓహో మీరా, అది కాదు. ఇది కులాల్లాగా చీల్చుకున్న రీతిగా కాదు. ఇక్కడ భావన, అర్థాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం దాన్ని బట్టి మనం కొనసాగించాలి. నేను చీరాలలో తోటవారిపాలెం అనే ఆ గ్రామంలో పరిచర్య జరిగిస్తూ ఉంటాను. అయితే పేరాలలో నాకు తెలిసిన ఒక ఆత్మీయ తల్లి ఉంది. ఆమె పేరు విమలమ్మ. మేము ఆంటీ అని పిలుస్తాం. చాలా పెద్దది వయసులో, మంచి ఆత్మీయురాలు, ప్రార్థన పొర్రాలు విమలమ్మ ఆంటీ. అంకుల్ గారు జయరావు గారు కేవలం ఆమె ప్రార్థన ద్వారా తన భర్తను, తన పిల్లలందరినీ కూడా రక్షించుకుంది. ఆమె 4 కుమార్తెలను దేవుని ద్వారా పొందుకుంది. పెద్ద కుమార్తె పేరు హల్లెలూయా అని పెట్టింది. 3వ కుమార్తె పేరు ఆమెన్ అని పెట్టింది. అసలు ఆంటీ గారు నిజంగా ఎంత ధనిరాలో. ఆ అక్క నాకంటే పెద్దది. ఆ అక్క అందరూ ఏమంటారంటే హల్లెలూయా అక్క అంటారు ఆ పెద్ద కుమార్తెను. 3వ అమ్మాయిని ఆమెన్ అంటారు. ఎన్నిసార్లు ఆమెను అన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుందో, ఆ అక్కని హల్లెలూయా అక్క అన్నప్పుడు దేవునికి ఎన్నిసార్లు మహిమ కలుగుతుందో. ఆ ఆంటీ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తప్పక నేను ఈ సబ్జెక్ట్ని బట్టి చెప్పాల్సి వచ్చింది. ఆమె హల్లెలూయా అనే పదం తన బిడ్డకు పెట్టుకుంది, పెద్ద కుమార్తెకు. ఆమెన్ అనే పదం తన 3వ కుమార్తెకి పెట్టుకుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా అంటే అది ప్రైజింగ్ వర్డ్. ప్రభువును స్తుతించే పదం. అది ప్రభువును స్తుతించే పదం. అయితే నేను సందర్భానుసారంగా ప్రభు ఘనకార్యముల గురించి చెప్పేటప్పుడు, ప్రభువును కొనియాడుచున్నప్పుడు, ప్రభువును మహిమపరిచే సందర్భాలలో కృతజ్ఞత హృదయంతో అందరం కలిసి హల్లెలూయా అని చెప్పడంలో దేవునికి మహిమ కలుగుతుంది. కొంతమందికి అంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు మాటి మాటికి హల్లెలూయా హల్లెలూయా, మాటి మాటికి హల్లెలూయా హల్లెలూయా, లాజరు చచ్చిపోయాడు హల్లెలూయా, మరియమ్మ చచ్చింది హల్లెలూయా, ప్రతి దానికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అనకూడని పదాలు కూడా హల్లెలూయా హల్లెలూయా. సబ్జెక్ట్ లేని వాళ్ళు మాటి మాటికి అది ఊత పదంలాగా సందర్భానుసారంగా ప్రభు అద్భుత కార్యాల గురించి చెప్పుకునేటప్పుడు, ప్రభు రక్షణ కార్యాల గురించి చెప్పేటప్పుడు, ప్రభు రాజ్య సంగతులు చెప్పేటప్పుడు, ప్రభువుకు మహిమ కలిగేటప్పుడు హల్లెలూయా చెప్పొచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి ఇది ఆ శాఖకు చెందిన వారు అని అంచనా వేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ప్రభువును స్తుతించమని
ఉంది. 5 పర్యాయాలు ఉంది అక్కడ. అన్నారు, ప్రభువును స్తుతించమని అన్నారు. అక్కడ స్తుతించే సభ లేదు అక్కడ. అది అంటే నేను కూడా మీకులాగా అనకూడదు అనేవాణ్ణి. కానీ ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా అనే ఒక మాటతో పొందుపరచి, అది ప్రైజింగ్ సింబాలిక్ వర్డ్గా మరి 4460 భాషలలో, ఆమెన్, ఏ భాషలైనా దానికి వేరే ట్రాన్స్లేషన్ లేదు, అన్ని భాషలలో ఆమెన్, హల్లెలూయా అన్ని భాషలలో హల్లెలూయా, దానికి వేరే ట్రాన్స్లేషన్ లేదు, అన్ని భాషలలో హల్లెలూయా. క్రైస్తవులు ఎక్కడ కూడుకుంటే వాళ్ళు ఏ భాషలో హల్లెలూయాలతో దేవుని గణపరచొచ్చు. ప్రైజింగ్ వర్డ్. హల్లెలూయా అనేవాళ్ళు ఆ తెగకు చెందిన వాళ్ళు, ఆ శాఖకు చెందిన వాళ్ళు. బైబిల్ మనం చక్కగా చదువుకొని అన్వయించుకొని ఆ ప్రకారంగా మనం కొనసాగితే మంచిది. 52 పర్యాయాలు ప్రభువును స్తుతించుడి అని రాయబడి ఉన్నది. 52 పర్యాయాలు. కొత్త నిబంధనలో 6 పర్యాయాలు రాయబడి ఉన్నది. 6 పర్యాయాలు. ఎందుకు దేవుడు 52 పర్యాయాలే రాసి పెట్టాడంటే, సంవత్సరానికి 52 ఆదివారాలు. మరణమును గెలిచి సమాధిని గెలిచిన విజయశీలునికి జయోత్సాహం పలికే హల్లెలూయా అని ప్రైజింగ్ వర్డ్, విక్టరీ వర్డ్. హల్లెలూయా ప్రైజింగ్ వర్డ్. శక్తినిచ్చేది, బలమునిచ్చేది. ప్రైజింగ్ వర్డ్. దేవునికి స్తుతిస్తుంటే దేవుని శక్తి మన మీదకి దించేది. ప్రైజ్ ద లార్డ్. అది ఆరాధనకు అర్హమైన పదం. అది అనకూడదని మీరెవరండి చెప్పడానికి? అనకూడదని మీరెవరండి చెప్పడానికి? అనమని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఎక్కువ పర్యాయాలు ప్రభువును స్తుతించుడు అని కీర్తనలలో రాయబడింది. ప్రభువును స్తుతించుడి. ఆ మాటకు అర్థమే హల్లెలూయా. అంతేగాని నువ్వు ప్రభువును స్తుతించుడు అంటే ఎదుటివారు స్తుతించాలి అలా కాదు. అది అలా లేదు ఇక్కడ. స్తుతించమని చెప్పే పదం అండి అది. అలా అక్కడ లేదు. అక్కడ ఆ మాట చెప్పగానే అక్కడ స్తుతించే సభికులు అక్కడ ఉండుంటే మీరు చెప్పింది వాస్తవం. కాబట్టి ఈ విషయంలో తన మునుకలై అనాలా వద్దా అని చీలిపోవడం, ఆ శాఖల నుంచి ఈ శాఖలకు దూకడం, ఇందులో నుంచి అందులోకి వెళ్ళిపోవడం. బైబిల్ చదివితే కదా. కాబట్టి అది ఏ పదం? అది ప్రైజింగ్ వర్డ్, ప్రభువును స్తుతించే పదం అది. నేను అనుకున్నాను 52 పర్యాయాలే ప్రభువును స్తుతించమని రాయడం అంటే, అవును, నా ప్రభువు ఆదివారాన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కదా. సంవత్సరానికి 52 ఆదివారాలు కదా. అది ఆరాధన దినం కదా. ఆరాధింపబడడానికి హల్లెలూయా అనే మాటే కదా ప్రైజింగ్ వర్డ్ అని నేను చాలా ఆనందించాను, పరవశించాను, ప్రభువును స్తుతించాను.
కాబట్టి ఇందులో ఉన్న పరమార్థం ఇదండి. అనేకులకు ఈ విషయాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు షలోమ్, షాలోమ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వందనాలు. థ్యాంక్ యూ.